నా పేరు శ్రీధర్. నేను, నా భార్య అనిత, మాకు 8 సంవత్సరాల ఒక కొడుకు అర్జున్. ఒక చక్కటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. 5 సంవత్సరాలుగా కష్టపడి రూపాయి రూపాయి దాచిపెట్టి అతి తక్కువలో వస్తుంది కదా అని ఒక పాత ఇంటిని కొనుక్కున్నాను. సొంత ఇంటి కల్లా ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఉంటుంది కదా. ఆ కల నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉంది నాకు. ఈ ఇంటికి వచ్చిన మొదటి వారం అంతా ప్రశాంతంగానే గడిచింది. ఎటువంటి ఇబ్బందులు లేవు. పాత ఇల్లు కదా, కాస్త అడ్జస్ట్ అయ్యి అలా ఉండేవాళ్ళం. బట్ సెకండ్ వీక్ నుండి మాకు ఆ మనశ్శాంతి కరువైంది. మా ఇంటి బేస్మెంట్ నుండి వింత వింత శబ్దాలు వచ్చేవి. వంటగదిలో ఎప్పుడు పాడైపోయిన చికెన్ వాసన వస్తుండేది. ఎంత క్లీన్ చేసినా ఆ స్మెల్ మాత్రం పోయేది కాదు. పాత ఇల్లు కదా, అందుకే అలా స్మెల్ వస్తుందిలే. మెల్లగా బ్యాంక్లో హౌస్ లోన్ తీసుకుని ఈ ఇంటిని రీమోడలింగ్ చేయిద్దాం అనుకున్నాము. చాలా ప్రశాంతంగా సాగిపోతుంది మా జీవితం. ఓ చల్లటి సాయంకాలం వేళ నా భార్య అనిత గార్డెన్లో కూర్చొని ఉంది. నేను అప్పుడే పని నుండి ఇంటికి వచ్చాను. మా అబ్బాయి అర్జున్ ఆ గార్డెన్లోనే ఆడుకుంటున్నాడు. చాలాసేపు నేను నా భార్య అక్కడే అలా కూర్చున్నాము. ఎప్పుడు వెళ్ళాడో తెలియదు కానీ మా అబ్బాయి అర్జున్ మా ఇంటి బేస్మెంట్లోకి వెళ్ళాడు. అదే టైంకి కరెంటు పోయింది. సడన్గా ఓ పెద్ద శబ్దం. ఆ అరుపు మా అబ్బాయిదే. టెన్షన్ పడుతూ ఏమైందా అని కంగారుగా టార్చ్ లైట్ తీసుకుని బేస్మెంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అర్జున్ బేస్మెంట్లో ఒక పెద్ద అద్దం ముందు నిలబడి ఉన్నాడు. చాలా భయపడిపోయాడు. నేను అర్జున్ దగ్గరికి వెళ్ళాను. అర్జున్ భయంతో నన్ను గట్టిగా పట్టుకొని, నాన్న, ఆ మిర్రర్లో నా వెనుక ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆమెకు కళ్ళు లేవు, నన్ను చూసి భయంకరంగా నవ్వుతుంది అన్నాడు అర్జున్. అదేంటో చూద్దామని నా చేతిలో ఉన్న టార్చ్ లైట్ని ఆ మిర్రర్ వైపు వేశాను. అక్కడ ఉన్నది చూసి నా గుండెల్లో భయం మొదలైంది. ఎందుకంటే ఆ అద్దంలో మా వెనుక ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆమెకు కళ్ళు లేవు. ఆమె ఎంతో కోపంగా అక్కడ నిలబడి ఉంది. వెంటనే అర్జున్ని తీసుకుని అక్కడి నుండి ఇంట్లోకి వచ్చేసాను. చీకటిలో ఏదో చూసి భయపడ్డాడులే, ఏం కాదు అని నా భార్యకు సర్ది చెప్పాను. ఆ రాత్రి ముగ్గురం కలిసే పండుకున్నాం. ఆ నెక్స్ట్ డే అసలు ఆ ఇంటి చరిత్ర ఏంటో తెలుసుకోవాలని ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాను. దాదాపుగా 40 సంవత్సరాల క్రితం, అంటే 1950, ఆ సమయంలో ఈ ఇంట్లో ఒక జమీందారీ కుటుంబం ఉండేవారు. ఆయనకి ఒక కూతురు. కూతురికి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేయాలని ప్రయత్నించాడు ఆ జమీందారు. ఆ పెళ్లి ఇష్టం లేని కూతురు పెరట్లో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత ఈ ఇంటిని అమ్మి ఆ జమీందారు కుటుంబం కూడా ఇక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఈ ఇంట్లోకి ఎవరు వచ్చినా ప్రశాంతత కోల్పోయి మనశ్శాంతి లేక గొడవలతో సతమతమవుతారని, వీటికి కారణం చనిపోయిన ఆ జమీందారు కూతురేనని తెలుసుకున్నాను. అక్కడే ఉంటే మా ప్రాణాలకి ప్రమాదకరమని గ్రహించాను. ఆ రోజే ఎట్టి పరిస్థితుల్లో నా కుటుంబాన్ని తీసుకుని అక్కడి నుండి బయటపడాలని అనుకున్నాను. సామాన్లు, బట్టలు అన్నీ సదురుకున్నాము. అక్కడి నుండి వెళ్ళిపోదాం అనుకునే సమయానికి ఎంత ప్రయత్నించినా ఆ ఇంటి తలుపులు మాత్రం తెరుచుకోవటం లేదు. అదే సమయానికి కరెంటు పోయింది. మా చుట్టూ గాలిలో మల్లెల వాసన. బేస్మెంట్ నుండి ఒక అమ్మాయి తడిచిన దేహంతో కోపంగా మమ్మల్ని సమీపిస్తుంది. మాకు ఏం చేయాలో తోచటం లేదు. మేము ముగ్గురం ఒకరిని ఒకరు హత్తుకొని భయంతో అక్కడ అలాగే నిలబడిపోయాము. అదే సమయానికి నా భార్య అనిత తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న దుర్గాదేవికి పూజ చేసిన పసుపుని ఆ అమ్మాయి మీద పోసింది. వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. ఆ దయ్యం ఆత్మ అక్కడే నిలబడిపోయింది. ఆ రోజు భయం భయంగా నా కుటుంబాన్ని తీసుకుని ఆ ఇంట్లో నుంచి తప్పించుకుని బయటపడ్డాను. నా కుటుంబాన్ని రక్షించుకోగలిగాను. కానీ నేటికి ఆ ఇంట్లో ఆ ఆత్మ అలానే ఉంది.
తనకు దక్కని సంతోషకరమైన జీవితాన్ని గడుపుతూ ఎవరైనా తన కంటపడితే వాళ్ళ జీవితాల్లోని సంతోషాన్ని నాశనం చేస్తుంది.